ప్రపంచంలో అతి పెద్ద స్ట్రెస్ బస్టర్ అంటే నాకు ఇదే కనపడుతుంది. న్యాచురల్ స్ట్రెస్ బస్టర్. ఇది వారం 10 రోజులు 15 రోజులు పట్టించుకోకపోతే మన గార్డెన్ పరిస్థితి. టైం దొరకట్లేదు అసలు. క్లీన్ చేశాక ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో మళ్ళీ చూడండి. గర్జల కూర విత్తనాల కూరకు ఇంత కష్టం. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఏమీ లేదు, పనంతా విపరీతంగా ఉంది. గార్డెన్ అంతానేమో అడవిలాగా అయిపోతుంది. నేను మామూలుగా ఇంట్లో వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి కుదరట్లేదని బయట నుంచి పిలిపించుకుంటున్నా. వాళ్ళని తీసేసుకుంటున్నారు ప్యాకింగ్కి దానికని. ఇద్దరిని పిలిస్తే ఇద్దరిని తీపించుకుంటున్నారు, నలుగురిని పిలిస్తారు నలుగురిని తీసేసుకుంటున్నారు, 5 మందిని 6 మందిని పిలిస్తే కూడా వాళ్ళని అక్కడనే తీసేసుకుంటున్నారు. మేడం మాకు కావాలి తీసేసుకోవాలని ఏకశస్త్రాన్ని ఇస్తున్నా. చూసినరా నా గార్డెన్ అంతానేమో అడవిలాగా అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఈ సీజన్లో సీడ్స్ వేయలేదు, నేను నారు తెచ్చిపెట్టలేదు, ఏది లేదు. సో ఈ మాట అనుకోండి మీరు కయ్యమంటారు. ఎందుకంటే ఆన్లైన్లో సీడ్స్ అయిపోయి ఆల్మోస్ట్ 1.5 month అవుతుందన్నమాట. సీడ్స్ లేవని మీరు గోల పెడుతున్నట్టే పంట వేయట్లేదని నేను గోల పెడుతున్నా. అది సంగతి. యాక్చువల్లీ ఏంటంటే సీడ్స్ విషయంలో ఏం జరిగిందంటే ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో నకిలీ సీడ్స్, నకిలీ విత్తనాలను బాగా అరికట్టడానికి లూజ్గా అమ్మొద్దు అనేసి చాలా స్ట్రిక్ట్గా హోల్సేల్ మార్కెట్ మీద వర్క్ చేస్తున్నారు. ఇట్స్ బెస్ట్. యాక్చువల్గా రైతులకు చాలా బెనిఫిట్. ఎందుకంటే నకిలీ సీడ్స్ వేసేసి ఎంతమంది రైతులు నష్టపోతున్నారు కదా. దీనివల్ల ఎంతోమంది రైతులకు బెనిఫిట్ ఉంటుంది. మన మీద ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే దేశవాళీ విత్తనాలు ఏవి కూడా ప్యాక్డ్ ఉండవు మనకు. సో మనకు రైతుల నుంచి డైరెక్ట్గా విడిగానే దొరుకుతాయి అన్నమాట. ఆ విడిగా హోల్సేలర్స్ కొని మనకు రీటైల్గా అమ్ముతారు. కాబట్టి కొన్ని అంటే హైబ్రిడ్ అనేవి సపరేట్ ఉంటాయి, బట్ దేశవాళీ విత్తనాలు అనేటివి మనం లూజ్గా తెచ్చుకొని అమ్మేవాళ్ళం అనమాట. ప్రాబ్లం ఏమైందంటే అసలు నకిలీ విత్తనాలు పట్టుకోవడానికి ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో, గవర్నమెంట్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాంట్లో మన విత్తనాల ఎఫెక్ట్ కూడా పడిందనమాట. అందుకే మ్యాక్సిమం మనకు విత్తనాలు దొరకట్లేదు. అందుకే వెబ్సైట్లో పెట్టలేదు ఇంతవరకు. మేబీ ఆ ప్రాబ్లము తొందరగానే వెళ్ళిపోతుందని అనుకుంటున్నాము. చూద్దాం. ఒకవేళ అది ప్రాబ్లమ్ సార్ట్ అవ్వట్లేదు, మనకు దేశవాళీ విత్తనాలు దొరకట్లేదు అనుకుంటే మాత్రం నేను ఏం చేస్తానంటే బ్రాండెడ్ తెప్పించేసేసి ఈ సీజన్కి ఇలా కానిచ్చేసేద్దాం. ఓకేనా? సో అది విషయం అనమాట. మన వెబ్సైట్లో సీడ్స్ లేకపోవడానికి రీజన్ అదనమాట. అది విషయం. ఓకేనా? మనకి ఎన్ని కావాలి, గిన్నెని కావాలి కదా. సో అవేమో చాలా కాస్ట్లీ ఉంటాయి ప్యాకెట్స్. యాక్చువల్గా 2 ప్రీమియం ఉంటాయి. బట్ అవి అంటే డబ్బు విషయం పక్కకు పెడితే మనకేంటంటే నాటు దేశవాళీ విత్తనాలు కొంచెం టఫ్ అయిపోతుంది అనమాట. సరే మీరు చెప్పండి, అబ్బా హైబ్రిడ్ అయినా సరే వేసేసుకుందాం శ్రీదేవి అంటే మాత్రం నేను కూడా తెచ్చుకుంటా, మీకు కూడా ఇస్తే ఓ పని అయిపోతుంది. పోయి నేనే సెలెక్ట్ చేసుకొని వస్తా. అదేంటంటే ప్రాబ్లం, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క వెరైటీనే బాగా మొలుస్తాయి అనమాట. అన్ని వెరైటీలో ఒకటే కంపెనీ సీడ్స్ బాగుండవంట. ఎందుకంటే సీడ్స్ డీల్ చేస్తాను మా ఫ్రెండ్ ఒక అతను, మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. అబ్బాయి చెప్పిన విషయం అదే. అండ్ మా కజిన్ తను కూడా ఈ సీడ్స్ దాంట్లోనే ఉన్నారు. తను ఇద్దరు చెప్పిన విషయం అదనమాట. అందుకే ఒక కంపెనీ ఒకటి వెరైటీ క్యారెట్ బాగా వచ్చిందంటే అన్నీ అందులో బాగా వస్తాయని గ్యారెంటీ లేదంట. అది
ఇదో విచిత్రమైన లాజిక్. ఒక కంపెనీలో అన్నీ బాగుండొచ్చుగా, కొన్ని అంట. సో ఇప్పుడు ఏంటంటే ఇంత చేసింది ఏంటంటే నా లాన్ నేనే క్లీన్ చేసుకుంటున్నా. ఇంత పని పెట్టుకొని ఇప్పుడు ఎందుకు నువ్వు గడ్డి తీస్తున్నావు అనకండి. యాక్చువల్గా నిన్ననో మొన్ననో ఒక పాము గారు వచ్చి హాయ్ చెప్పిపోయారు అనమాట. పిల్లలు ఆడుకుంటున్నారు, ఇట్లా వెళ్ళి భయం అవుతుంది, అందుకే చేస్తున్నా. యాక్చువల్గా గడ్డి కట్ చేయగానే దీంట్లోపలనే ఉంటుంది, అట్లా కింద పోతుంది చూడండి, అంటే ఇది నిండిపోయిందని అర్థం. ఖాళీ చేయాలి ఇది. ఇప్పుడు ఇది ఉండదు, మామూలుగా దాంట్లోకి వచ్చేస్తుంది. ఎండాకాలం కట్ చేస్తే దీన్ని చెట్లకు మొదళ్ళ దగ్గర వేస్తే నీళ్ళని ఆపుతుంది, కానీ ఈ సీజన్ ఇది వేస్తే మళ్ళీ అది కూడా చీచీది అవుతుంది. యాక్చువల్గా కొంచెం పెరిగినప్పుడు కట్ చేసినాం అనుకోండి, కట్ చేయగా నీట్గా గ్రీన్గా కనబడుతుంది. బట్ జర్ర ఎక్కువ పొడవు పెరిగినట్టు కట్ చేస్తే అంతా చూడండి గడ్డి ఎండిపోయినట్టు ఎట్లనో ఉంటుంది. ఇక ఇది మళ్ళీ గ్రీన్ కావడానికి మినిమం 15 days నుంచి 20-25 days పడుతుంది. గంప తెచ్చుకోలేదు, కూరగాయలు ఎట్లా తెంపుకుందాం? ఊరివి చిన్నవి బాగుంటాయి, చట్నీ చేస్తాబ్బా, పెద్దగా పెరగొద్దు ఇవి. వారం రోజుల నుంచి మిమ్మల్ని ఈ చుట్టుపక్కల తిప్పుతున్నా కదా, కొన్నిసార్లు అట్లా అవుతుంది, ఏం చేయలేము. కాకరకాయ పండ్లు ఎంత అందంగా ఉండును. మీరేందో కనబడిండే పొద్దున్న వస్తే. మీకు వీడియో తీసి చూపించాలంటే ఒక రౌండ్ నేను ముందు వేస్తా తెలుసా. ఒక కాకరకాయ, 2 బీరకాయలు. విషయం ఏంటంటే ఇవి వేయనివి. అయ్యో ఎక్కడెక్కడో పోయినాయి అవి. అడో బీరకాయ ఉంది, ఎట్లా తెంపుకుంది ఇప్పుడు. ముదిరిపోయింది ఇది విత్తనాలకే. ఇక అబ్బా అక్కడుంది, ఎట్లా తెంపుకోవాలి ఇప్పుడు నేను అవన్నీ. నా పండ్ల నేను పడ్డా, హైట్ పని అవి ముదిరిపోయినాయి. అది విషయం అన్నమాట. మీకు ఒక విషయం చెప్పాలా, పొద్దున్న ఏమేమి ఉన్నాయి చూడనికి వచ్చినప్పుడు ఇక్కడ పైన ఒక కొమ్మ, నేను ఇరిచిన దానికి సాక్ష్యము, ఈ కొమ్మ చూస్తే ఒక పండు కనబడ్డది. చూస్తే ఏంటంటే అన్నీ ఇంకా 2 ఆడ ఊడిపోయినాయి. 2, 3, 4, 5, 6, 7 పండ్లు. ఇక చూడండి మార్నింగే దీనికి బట్టి లాగేసిన అనమాట. ఇదిగో ఇక్కడ నేను చిరిచిన. అయ్యో అది కూడా ఇక్కడ నుంచి ఇరిచిన. సో దీనికి అయిన పండు కూడా అయిపోతున్నాయి, టెన్షన్ ఏం లేదు. 2 రోజులు వదిలేద్దాం దాన్ని. ఇదనమాట మొత్తం మీద ఒకటే కొమ్మకివి పండ్లు, కాయలు కావు పండ్లన్నీ. డౌటా మీకు పండ్లో కాదా అని చూపిస్తారండి ఒకటి. మా వాళ్ళకి డౌట్ వస్తుందా బా నువ్వు అట్లా అంటే ఎట్లా. ఇగో అర్థమైందా,
నువ్వు దాచిపెట్టుకో, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. సో తెలిసిపోతుంది పండ్లు అప్పుడే. అదనమాట సంగతి. మార్నింగ్ అది కొమ్మ తీసినాక అనిపించింది, అయ్యో మా వాళ్ళకి చూపించకపోతే అని. మళ్ళీ సరిగా ఎట్లా గడ్డి తీసేది ఉందని మళ్ళీ వచ్చిన. గడ్డి తీసే నెపంతో కొన్ని రేపటికి మన కాకరకాయ పులుసుకు దొరికినాయి నాకు. బీరకాయ చట్నీ, కాకరకాయ పులుసు, ఇంకేం చేయాలి, పప్పు చాలు. ఇంకా అంతకుమించి ఏం వంటలు చేస్తారు, ఎక్కువైపోయింది ఆడికి. ఇదనమాట విషయం. రేపటి మెను ఈరోజే చెప్పేసిన, లాన్లో గడ్డి అంతా వీకేసిన. ఇది సంగతి. ఓకేనా? కష్టజీవిని, కష్టపడిపోతున్నా బా. సీడ్స్ విషయాలు చెప్పేసిన, క్లారిఫై చేసిన, కాబట్టి తొందరగా తెచ్చుకుందాం. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.